పెద్దకాకాని పోలీసులు 4 కిలోల 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను స్వాధీనం చేసుకున్న గంజాయిని హాజరుపరిచారు. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పట్టుబడిన నిందితులంతా 20 సంవత్సరాల లోపేవారని వివరించారు. గంజాయి విక్రయించే 4 నిందితులని నేర చరిత్ర ఉందని, అలాగే గంజాయి కొనుగోలు చేసే 10 మందిని కూడా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. ఆ దిశగా ప్రత్యేక నిఘా పెట్టామని వెల్లడించారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. 4 మందిలో 4 పెడ్లర్స్ వాళ్ళు బయట నుంచి గాంజా తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్ లో మార్చుకొని దాన్ని అమ్మడం అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా 10 మంది వాళ్ళ ద్వారా మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 10 మంది తాగే వాళ్ళని కన్జ్యూమర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 14 మందిని 4.8 kgs గాంజాతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ముత్యాల రమణారావు అలియాస్ రాకీ. ఇతను మంగళగిరి మండలం సంబంధించి అతను, కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇతను ఏలూరులో ఉంటున్నాడు. ఇక్కడ వస్తా పోతా ఉంటాడు. ఇక్కడ గాంజా తీసుకువచ్చి అమ్మడము సప్లై చేయడం అనేది చేస్తూ ఉంటాడు. ఇతను అరకు సైడ్ నుంచి గాంజా తీసుకువచ్చి మన జిల్లాలో అమ్ముతూ ఉంటాడు. ఇతని మీద ఇంతకు ముందు కూడా 7 కేసెస్ ఉన్నాయి. దాంట్లో NDPS యాక్ట్ కేసెస్ కూడా 3 కేసెస్ ఇతని మీద ఉన్నాయి. అదేవిధంగా కొన్ని 379 అంటే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి. ఇంతకుముందు ఇతని మీద PD యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. PD యాక్ట్ నుంచి బయటికి వచ్చాడు. అదేవిధంగా A2 నూనె యోహాన్ అనే ఇతను పేదకాకాని మండలం సంబంధించిన ఇతను కూడా గంజాయి అమ్ముతూ ఉంటాడు. చిన్న చిన్న ప్యాకెట్స్ లో కన్జ్యూమ్ కూడా చేస్తాడు. ఇతని మీద కూడా రెండల్పేట PS లో ఒక కేసు ఆల్రెడీ ఉంది, 324 కేసు. అదేవిధంగా పేరం ఓంకార్ అనే ఇంకొక అతను కూడా అమ్ముతూ ఉంటాడు. ఇతని మీద స్నాచింగ్ కేసు 324 కేసు 2 కేసులు ఉన్నాయి. అదేవిధంగా వేమూరి షారన్ అనే కూడా అమ్ముతూ ఉంటాడు. 4 గంజాయి అమ్మేవారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు 10 మంది తాగే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తాగే వాళ్ళంతా కూడా పెయింట్ పని చేయడము, కూలీ పని చేయడము, వెల్డింగ్ పని చేయడం ఇట్లాంటి పనులు చేసేవారు. అందరూ కూడా 18 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్నారు. అందరూ కూడా యంగ్ పర్సన్స్. వీళ్ళు ఈ పెడ్లర్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న క్వాంటిటీ తీసుకొని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ఈ 14 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో మనం కంటిన్యూస్గా టాస్క్ ఫోర్స్ అయితేనేమి, పోలీస్ స్టేషన్స్ అయితేనేమి గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. ఎక్కడ కూడా గాంజా దొరికినా, అమ్మినా, కన్జ్యూమ్ చేసినా, తీసుకువచ్చినా అందరి మీద ఒక మనిషి దొరికితే అందరూ దాంట్లో బాధ్యులు చేసి అందరినీ మనం అరెస్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ 3 months లో 40 కేసులు